హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. అందరికీ ఒక శుభవార్త. అదేంటి అంటే ఈ వీడియో చేయడానికి మన మెయిన్ ఉద్దేశం కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చేసింది. 2025 ఇయర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో మీకు కంప్లీట్గా 1620 వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు. అయితే ఈ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో మీకు మొత్తం 10 కేటగిరీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో 10 కేటగిరీస్ ఆఫ్ పొజిషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే సిలబస్ అనాలిసిస్ నుంచి తర్వాత పొజిషన్స్ వరకు కూడా, అలాగే ఏజ్ ఎలిజిబిలిటీ కావచ్చు, తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఇటువంటి ప్రతి డీటెయిల్ని కూడా మనం డీటెయిల్గా నేర్చుకుందాము. అలాగే దీనికి సంబంధించి మన విఎంఆర్ లాజిక్స్ తరపున మీకు అందించబోయే కోర్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఒక్కసారి నోటిఫికేషన్ చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ అండ్ మోస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు, అర్థమవుతుందా? 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా కానీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అక్కడ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఏజ్ ఎలిజిబిలిటీ మాత్రం గుర్తుపెట్టుకోండి, 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు. అయితే దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ 6th రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ రోజున ఇంపార్టెన్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి అంటే 13th మే నుంచి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఒక రిమైండర్ లాగా వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా చూడండి. అండ్ మీకు తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ సమాచారాన్ని పంచుకోండి. ఇక్కడ చూడండి, 13th మే నుంచి అంటే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మీకు 2nd జూన్ వరకు ఉంటుంది. 2nd జూన్ అండ్ టైమింగ్స్ కూడా 11:59 PM వరకు ఉంటుంది 2nd జూన్. తర్వాత మనకి అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సేమ్ డేట్ అండి, 2nd జూన్ వరకు ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి మాత్రం వాళ్ళు వెబ్సైట్లో, హైకోర్టు వెబ్సైట్లో మెన్షన్ చేస్తాము అని చెప్పారు. అయితే మన అంచనా ప్రకారం అండ్ ఇంతకుముందు జరిగిన ఎగ్జామినేషన్స్ ప్రకారం అండ్ మనకి తెలిసిన సోర్సెస్ ప్రకారం చూసుకుంటే ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి అనుకున్నట్టుగా జరిగితే 45 నుంచి 60 డేస్ లోపు రిటర్న్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ బయట సిచ్యువేషన్ వల్ల ఏదన్నా పోస్ట్పోన్ అయినా కానీ మీకు మోస్ట్లీ 3 monthsలో కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఒకసారి వాళ్ళని కూడా అడగండి కావాలంటే. ఎగ్జాక్ట్గా మీరు ప్రిపేర్ అయితే కూర్చుని ఖచ్చితంగా మీకు ఈ నోటిఫికేషన్లో జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఒక్కసారి మనం డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూద్దామా, ఇక్కడ మీకు 3 పోస్టులు తప్ప, ఆ 3 పోస్టుల గురించి కూడా నేను చెప్తాను. ఆ 3 పోస్టులు తప్ప మిగతా వాటన్నిటికీ కూడా మీకు కామన్గా ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్గా 80 క్వశ్చన్స్ అనమాట. 80 క్వశ్చన్స్ 90 minutes. అర్థమవుతుందా? ఇదేంటి ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా పొజిషన్స్: ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కాపీస్ట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. మరి ఇక్కడ మనం ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి చూసాము. సో ఒక్కసారి డీటెయిల్గా సిలబస్ కూడా చూసుకుందామండి. జనరల్ నాలెడ్జ్ చూడండి, జనరల్ నాలెడ్జ్లో మనకు వచ్చేసి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అంటే మనం చదువుకుంటాం కదా ఆర్ట్ అండ్ కల్చర్. తర్వాత ఇండియన్ హిస్టరీ, నేషనల్ మూమెంట్, జాతీయ ఉద్యమం అందరూ చదువుతారు, మోడర్న్ నేషనల్ మూమెంట్. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, జాగ్రఫీ చదువుకుంటాం మనం. తర్వాత ఎన్వైర్న్మెంట్ అంటే అందులోనే వచ్చేస్తుంది మీకు, అంటే సమ్మిట్స్ గురించి అడుగుతారు. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అంటే బేసిక్ థియరీస్ ఉంటాయి, అలాగే కరెంట్ ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, మీకు ఎక్స్క్లూజివ్లీ హైకోర్టు ఎగ్జామినేషన్స్ కాబట్టి మీకు టు ద పాయింట్ ఆర్టికల్స్ నుంచి, అమెండ్మెంట్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. చూడండి, మనకి ఇక్కడ మెన్షన్ చేసిన జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ స్టడీస్లోని సబ్జెక్ట్స్ కావచ్చు, కింద మెన్షన్ చేసిన కరెంట్ అఫైర్స్ కావచ్చు, మీకు ఎక్స్క్లూజివ్లీ మన కరెంట్ అఫైర్స్లో ఇదే విధంగా చెప్పడం జరుగుతుంది, సబ్జెక్ట్ వైజ్ అనలైజ్ చేసి. ఒక్కసారి ఆ కోర్స్ చూడండి, మీకు 100% మీరు అందులో 40 మార్క్స్కి నియర్లీ 36+ మీరు స్కోర్ చేయగలుగుతారు. ఇంకా 4 మార్క్స్ అంటే ఇంకా మనం ఎంత చదివితే అంత వస్తుందన్నమాట. ఓకేనా? సో కరెంట్ ఇష్యూస్ చూసుకోండి. ఇక్కడ మనకి ఎలా అయితే అవార్డ్స్, పర్సనాలిటీస్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారో అదే విధంగా మనం కూడా ఇవ్వడం జరిగింది మన కోర్సులో. నెక్స్ట్ ఇంగ్లీష్కి వద్దాం. ఇంగ్లీష్ చూడండి, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆర్ సెంటెన్స్ అవుట్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, మనకి ఇంగ్లీష్కి సంబంధించి కాదంబరి మేడం గారి క్లాసెస్ ఉన్నాయి, అలాగే మిథున్ సార్ క్లాసెస్ కూడా ఉన్నాయి.
మీకు ప్రొవైడ్ చేస్తాము, ఇద్దరికి సంబంధించినవి. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది బేసిక్ లెవెల్ నుంచి మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు కాదంబరి మేడం క్లాసెస్ నుంచి స్టార్ట్ చేయండి. అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతే మీరు మిథున్ సార్ క్లాసెస్ కూడా చూసుకోవచ్చు. సో ఇద్దరిని ఉద్దేశించి అంటే 2 types ఆఫ్ పీపుల్ని మేము ఉద్దేశించి ఇద్దరి క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ ఆల్సో ప్లేస్ వైటల్ రోల్. 40 మార్క్స్ అంటే తక్కువ విషయం కాదు. ఇంగ్లీష్లో మీరు కంప్లీట్గా స్కోర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మన సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా నేను 36+ చెప్తున్నా. బట్ ఇంగ్లీష్లో మీరు ఫోకస్ చేస్తే 40 to 40 మార్క్స్ తెచ్చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫోకస్ చేయండి. ఇక్కడ మనం 80 మార్క్స్ చూసాం కదా, అయిపోయిందా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీకు చెప్పాను రిమైనింగ్ 3 ప్యాటర్న్స్కి సంబంధించి లేదా 3 పొజిషన్స్కి సంబంధించి. ఇక్కడ మనం చూసిన 3 ఎగ్జామ్స్ వచ్చేసి ఒకటి రికార్డ్ అసిస్టెంట్, ఇంకొకటి ప్రాసెస్ సర్వర్, ఇంకొకటి డ్రైవర్ పొజిషన్. ఈ మూడింటికి సంబంధించి ఇది సిలబస్ అనమాట. ఏంటి ఇక్కడ 40 క్వశ్చన్స్ సేమ్ ఇందాక మనం చూసాం కదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, అండ్ 40 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ చూడండి అంత ఇన్డెప్త్గా ఉండదు, జస్ట్ ఇక్కడ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. సిలబస్ కూడా నేను చూపిస్తా. నెక్స్ట్ ఇక్కడ మీకు మెంటల్ ఎబిలిటీ యాడ్ అవుతుంది. మెంటల్ ఎబిలిటీలో కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, అర్థమెటిక్ లేదు. ఓకేనా? రీజనింగ్ ఉంటుంది కంప్లీట్గా. ఆ రీజనింగ్ కూడా చూసుకుంటే 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. ఓకే, కంప్లీట్ అయిపోయిందా? చూద్దామా. 40 + 10 + 30 టోటల్లీ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. సేమ్ టైమింగ్ ఇక్కడ కూడా మీకు 90 మినిట్స్ ఏదైతే ఉంటుందో ఇది మీకు ఎగ్జామినేషన్ టైమింగ్. సో ఇక్కడ ఒకసారి సిలబస్ చూద్దాం. సిలబస్ చూసుకుంటే సేమ్ జనరల్ నాలెడ్జ్ చూసారా, మనకి ఇందాక మెన్షన్ చేసుకున్నాం కదా, అవే ఉంటాయి మోస్ట్లీ. నెక్స్ట్ ఇంగ్లీష్లో మీకు చెప్పాను నేను ఓన్లీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అని, కాబట్టి ఇందాక చెప్పినంత డీటెయిల్గా అవసరంలా. ఆ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ కవర్ చేసుకునే విధంగా ఇది సిలబస్ చూసుకుంటే సరిపోతుంది. ఏంటి? 1 word సబ్స్టిట్యూషన్, సెనోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. అండ్ ఇక్కడికి వచ్చేస్తే 30 మార్క్స్ ఉన్నాయి కదా, 30 మార్క్స్కి సంబంధించి రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, సిలాగిజం, అనాలజీ, అర్థమెటిక్, నంబర్ సిరీస్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అండ్ ఎంబెడెడ్ ఫిగర్స్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్. ఈ కాన్సెప్ట్స్ వచ్చేసి మీకు 30 మార్క్స్కి ఉంటాయి. ఓకే, అయితే సిలబస్ చూసాము, పొజిషన్స్ చూసుకున్నాం. నెక్స్ట్ చూడండి, మొత్తం 1620 వేకెన్సీస్లో ఏ పొజిషన్కి ఎన్ని ఉన్నాయి ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఇందులో మనకి హైయెస్ట్ చూసారా ఆఫీస్ సబార్డినేట్ 651 పొజిషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీకు ఒకసారి నేను ఎలిజిబిలిటీ చూపిస్తా. ఆఫీస్ సబార్డినేట్కి ఓన్లీ 7th క్లాస్ పాస్ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఎందుకు అలా ఇచ్చారు అంటే మీకు అక్కడ పర్టికులర్గా మెన్షన్ చేస్తారండి, హయ్యర్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేయకూడదు అని చెప్పేసి. మీకు చూపిస్తాను నోటిఫికేషన్ నేను. ఎందుకు ఈ పాయింట్ పెట్టారు అంటే ఈవెన్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చెయ్యట్లేదు అన్న ఉద్దేశంతో ఓన్లీ 7th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ పొజిషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో 7th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యి ఆపేశారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ చూడండి 651 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మిగతా వాటిల్లో చూసుకుంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఎక్కువగా ఉన్నాయి 230, స్టెనోగ్రాఫర్ 80 వేకెన్సీస్, టైపిస్ట్ 162, ఫీల్డ్ అసిస్టెంట్ 56, రికార్డ్ అసిస్టెంట్ 24, ఎగ్జామినర్ 32, కాపీయిస్ట్ మళ్ళీ 194 ఉన్నాయి, డ్రైవర్ 28 ఉన్నాయి, ప్రాసెస్ సర్వర్ 164 అండ్ టోటల్గా 1621 వేకెన్సీస్ మనకి కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒక్కసారి క్వాలిఫికేషన్స్ చూడండి సరిపోతుంది. దేనికి డిగ్రీ అడిగారు అండ్ దేనికి 7th క్లాస్ పాస్ సరిపోతుందన్నారు. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ చూసారా ఆఫీస్ సబార్డినేట్కి పాస్డ్ 7th క్లాస్. బట్ ఇది మెన్షన్ చేసుకోండి, ఇది ఖచ్చితంగా ఫోకస్ చేయండి. క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓన్లీ 7th క్లాస్ పాస్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అండ్ డిగ్రీ బేస్ మీద ఉన్నాయి, ఇంటర్మీడియట్ బేస్ మీద కూడా మనకి ఇందులో జాబ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని జాబ్స్కి మాత్రం మనకి టైపింగ్ టెస్ట్ కూడా అడుగుతారు. ఓకేనా? ఒకసారి ఆ జాబ్స్ ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, టైపిస్ట్కి, స్టెనోగ్రాఫర్కి అండ్ కాపీయిస్ట్ ఈ ఎగ్జామినేషన్స్కి మనకి ఇంగ్లీష్ టైపింగ్ కూడా చెక్ చేస్తారనమాట. ఓకేనా? ఇది క్వాలిఫికేషన్స్. అండ్ మీకు ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను నేను, 18 to 42 years ఏజ్ లిమిట్ చూసుకుని అప్లై చేసేయచ్చు. సో మనం స్టార్టింగ్లో చూసుకున్నాం కదా, మొత్తం 10 కేటగిరీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, అంటే 10 కేటగిరీస్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయని. వీటికి సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి లేదా ఏ పోస్ట్కి సంబంధించి సెలెక్షన్ స్టేజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూస్తే స్టెనోగ్రాఫర్ వచ్చేసి మనకి 3 స్టేజెస్ ఉంటాయండి. రిటర్న్ టెస్ట్, తర్వాత టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి రిటర్న్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దీనికి టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ టైపిస్ట్ సేమ్ మనకి స్టెనోగ్రాఫర్ లాగానే
రిటర్న్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ వీటికి సేమ్ రిటర్న్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కాపీయిస్ట్, మనం చూసాం కదా సేమ్ స్టెనోగ్రాఫర్ లాగానే దీనికి కూడా మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది కాపీయింగ్కి. నెక్స్ట్ డ్రైవర్, దీనికి మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ డ్రైవర్ పోస్ట్కి మాత్రమే మీకు ఇక్కడ రిటర్న్ టెస్ట్, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని కూడా చెక్ చేస్తారు. అండ్ దీనికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ టెస్ట్ కూడా కంపల్సరీ. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, డ్రైవర్ పొజిషన్కి మాత్రమే మీకు ఫోర్ స్టేజెస్ ఉంటాయి. ఇందులో ఏంటి మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది, అడిషనల్గా డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ వీటన్నిటికీ సేమ్ రిటర్న్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ సో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ చూసాం కదా. ఇప్పుడు మన విఎంఆర్ లాజిక్స్లో ఎక్స్క్లూజివ్గా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ని ఉద్దేశించుకొని జనరల్ నాలెడ్జ్ కావచ్చు, అండ్ అందులో ఉన్న కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా, ఓకే సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఎక్స్క్లూజివ్గా ఒక కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు చూసుకుంటే ఒక్కసారి ఆఫర్ చూద్దాం. 3 months వ్యాలిడిటీ వచ్చేసి మనకి 1500 రూపీస్ది మీకు 999కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 6 months వ్యాలిడిటీకి సంబంధించి 3500 రూపీస్ కోర్స్ మీకు వచ్చేసి 2750 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీ ఎందుకు అంటే ఏమో మనకి తెలియదు కదా, బయట కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేదు, వార్ సిచ్యువేషన్స్ అవుతున్నాయి కాబట్టి మనకి ఎగ్జామినేషన్స్ అనుకున్నట్టుగా జరిగిపోతే మీకు 3 months సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామినేషన్ ఏదన్నా కొంచెం డీలే అయ్యే ఛాన్సెస్ ఉంది అనుకోండి, మీరు అప్పుడు మళ్ళీ వేరేగా చూసుకోవాల్సిన అవసరం లేకుండా 6 months వ్యాలిడిటీ సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి సబ్జెక్ట్స్ చూసుకోండి. మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకుంటే మనం మెన్షన్ చేసుకున్న ప్రతి సబ్జెక్టు కూడా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సేమ్ మనకి అక్కడ ఏదైతే ప్యాటర్న్లో ఉందో అదే ప్యాటర్న్లో ఎవ్రీ మంత్ లాస్ట్ ఇయర్ 2024 జనవరి నుంచి ఇంటిగ్రేటెడ్ కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ జనరల్ స్టడీస్ అని చెప్పి కవర్ చేయడం జరిగింది. అందులో అదే విధంగా మీకు అవార్డ్స్, పర్సనాలిటీస్, పర్సన్స్ ఇన్ యూస్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. నేను ప్రామిస్ చేస్తున్నా మీకు ఖచ్చితంగా 36+ అయితే ఖచ్చితంగా స్కోర్ చేస్తారు అప్పటి నుంచి మీరు అన్నీ కనుక చూసుకుంటే. ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం, రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందరూ కూడా అప్లై చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.